సిద్దిపేట రిజిస్టర్ ఆఫీస్కు కొత్త అధికారులు వచ్చారు. అయితే పైసాదేదో తమాషా దేకో పద్ధతికి వీడ్కోలు పలుకుతున్నారేమో అని ప్రజలు ఆశపడగా ఆ ఆశలు అడియాశలయ్యాయి. ఈ కార్యాలయంలో ఎవరు అడిగెట్టినా ఏసీబీ దాడులకు అలవాటు పడిపోతున్నారు తప్ప తమ పద్ధతి మార్చుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. సిద్దిపేట రిజిస్టర్ కార్యాలయంలో మారని అధికారుల మహా అవినీతిపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో కొత్త అధికారుల రాకతో కలవచ్చింది. ఇక అవినీతికి తావులేని రీతిలో కార్యాలయంలో పనులు జరుగుతాయని, చకచకా పనులు జరిగిపోయి ఆఫీసుకు మంచి పేరు వస్తుందని ప్రజలు భావించారు. అయితే కొత్త అధికార సారడ నిర్వాహకం చూస్తే ముక్కును వేలేసుకునేలా ఉంది. 3 సార్లు చేతులు మారినా భూమికి రిజిస్ట్రేషన్ చేయడం లేదు. తమ ఇంట్లో శుభకార్యం ఉందన్నా, వివాహ వేడుక ఉందన్నా అన్నీ సరిగ్గా ఉన్నాయి మహాప్రభు అన్నా నో రిజిస్ట్రేషన్ అనేస్తున్నారు అధికారులు. ఈ కార్యాలయానికి వచ్చిన ఏ అధికారైనా తొలుత స్ట్రిక్ట్గా ఉన్నట్లు కనిపిస్తారు. కాలక్రమేణా సబార్డినేట్ల మధ్యవర్తిత్వంతో సెటిల్మెంట్కు పరోక్ష గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. చూసి చూడనట్లు వ్యవహరించడం, ముడుపులు ముట్టాక రిజిస్ట్రేషన్ చేసేయడం, ఈ తంతున ఈ కార్యాలయం కొనసాగుతుంది. పలుమార్లు ఏసీపీ దాడులు జరిగి సస్పెన్షన్లు జరిగినా అధికారులు సిబ్బందిలో మార్పు రావడం లేదు. డ్యూటీలో చేరిన కొన్ని రోజుల్లోనే ఇక్కడికి వచ్చిన అధికారులు సెలవు మీద వెళ్ళిపోతున్నారు. సబార్డినేట్లు, జూనియర్లు ఇష్టానుసారం రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పక్క సీలింగ్ ల్యాండ్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ పక్క పట్ట. ఆల్రెడీ 3 డాక్యుమెంట్లు ఒరిజినల్ కూడా ఉన్నాయి. ఆమె చేస్తలేదు, మేడం చేస్తలేదు. అగ్రికల్చర్ ల్యాండ్లోకి వెళ్ళి మాకు అవసరం ఉండి మేము ఒక 16 గుంటలు అమ్ముకున్నాం. 16 గుంటలు అమ్ముకుని మనకు అంతా 7 గుంటలు ప్లాట్ చేసుకున్నాం అన్నట్టు. ఇంకో 8 గుంటలు పక్కకు ఉన్నది అట్లే కదలల్లా చేస్తలేదు. ఆమె చాలా ఇబ్బంది పెడుతుంది. కొత్తగా వచ్చిన సబ్ రిజిస్టర్ స్వర్ణలత తీరు సరిగా లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లు ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు. డాక్యుమెంట్ సరిగానే ఉన్నా, ఎన్ఓసి ఉన్నా 3 సార్లు చేతులు మారిన ల్యాండ్కు సైతం సబ్ రిజిస్టర్ చేయడం లేదని డాక్యుమెంట్ రైటర్లు అంటున్నారు. ఇబ్బంది పెడుతుంది బాగా. లీగల్ ఉన్నాయి, గంటల టైం తీసుకుంటుంది. పబ్లిక్ సఫర్. ఇప్పుడు నా డాక్యుమెంట్ లింక్ ఉన్నా కూడా దాని లింక్ తోటి బేస్ తోటి చేయాలి కదా. దాని బిఫోర్ 6 డాక్యుమెంట్ లింక్ తీసుకుని దొరుకుతాయి. దాని ఇన్వాయిస్ కావాలి, వెంచర్ మ్యాప్ కావాలి. ఫస్ట్ స్టార్టింగ్ అంటే ట్రబుల్ ఉంటాయి. ఆపు 3 లింకులు అయినా కూడా మళ్ళీ రీసేల్ ఎందుకు ఆపుతూ? ఇంతమంది చేసినాడు సబ్మిస్టర్ కాదా, ఎంప్లాయీ కాదా? అవునా సార్? అట్లా సర్వే నంబర్ 19లో తనకు భూమి ఉందని, ఇందులో కొంత ఇదివరలో విక్రయించామని, ఇప్పుడు అవసరం నిమిత్తం మిగిలిన భూమి అమ్మితే దానికి రిజిస్ట్రేషన్ చేయకుండా 15 రోజుల నుంచి తిప్పుకుంటున్నారని బాధితులు వాపోయారు. ఇంట పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్నాయని చెప్పినా వినడం లేదని, అన్నీ సవ్యంగా ఉన్నా అకారణంగా తాసారం చేస్తున్నారని బాధితులు మండిపడ్డారు.